మందుబాబుల కష్టార్జితాన్ని మద్యం ద్వారా జగన్ రెడ్డి దోచుకుంటున్నాడని, నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనమయ్యాయని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు. తెలుగుదేశం ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పణికమాలిన మద్యం వల్ల 30,000 మంది అకాల మృత్యువాత పడ్డారు. నాసిరకం మద్యం ద్వారా మహిళల మాంగళ్యాలు మంటగలుపుతున్నాయని ఆరోపించారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి మహిళలు మంగళం పడతారని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని జోసెఫ్ చెప్పారు. అలాగే డ్వాక్రా రుణమాఫీ కింద 10,000, 20,000 అయిన వాళ్ళు మహిళల కోసం ఆ రోజున 1 కోటి మందికి వేయటం జరిగింది. ఇది ప్రతి ఒక్క మహిళకి తెలుసు. ప్రతి ఒక్క పేద మహిళకి కూడా అది అందటం కూడా జరిగింది. కానీ ఈ రోజున దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఆసరా పేరుతో మరి మేము ఇస్తున్నాం మహిళలకని దాదాపుగా 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వటం, ముఖ్యమంత్రిగా మరి ఆయన మహిళలకి జరిగే అన్యాయానికి ఇది నిలువుటద్దమని చెప్పొచ్చు. పార్టీ టైంలో దాదాపుగా ఈ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో 1 కోటి వరకు ఉండేవి. వాళ్ళ ప్రతి మహిళకి లబ్ధి చేకూరే విధంగా పసుపు కిందం కావచ్చు, మరి 0 వడ్డీ కావచ్చు, ప్రతి ఒక్కరికి 20,000 చొప్పున ప్రతి మహిళకి అందే విధంగా 1 కోటి మంది గ్రూపులకి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున మరి 5 సంవత్సరాల కాలంలో లేని విధంగా ఇప్పుడు ఆసరా అనే పేరుతో దాదాపుగా 79,000 మందికే ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపుగా ఆసరా అనే పేరుతో ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 79 లక్షల మందికే ఈ ఆసరా పేరుతో 15,000 వేయటం జరుగుతుంది. అంటే దాదాపుగా 50 లక్షల మంది దీంట్లో మరి మహిళలందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి లబ్ధి చేకూరే చేయని విధంగా కూడా ఈ పథకం ఉంది. దీన్ని మరి మహిళలందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు ఏదైతే ఉన్నాయో